ఇన్స్టాలో ఇద్దరి ప్రాణాలని బలి తీసుకుంది. ఒకటి సంవత్సరాలు, ఒకటి ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు, ఇంకొకరికి 35 సంవత్సరాలు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇన్స్టాలో పరిచయమైన ఒక వ్యక్తితో ప్రేమాయణం సాగించారు. ఇంట్లో నుండి వెళ్ళిపోయి అనంతరం కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కడి నుండి తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ఆవిడ్ని తన ఇంటికి తీసుకొచ్చేశారు. మళ్ళీ కలవడానికి కుదరదు అనే ఒక ఆలోచనతో వారిద్దరూ కూడా బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మనం చూస్తున్నాము. ఆవిడకి సంబంధించిన పెళ్లి ఫోటోలు మనం ఒక సైడ్ చూస్తున్నాం, ఇంకొక సైడ్ ఆవిడకి సంబంధించిన ప్రియుడికి సంబంధించిన విజువల్ని సైతం మనం చూస్తున్నాము. అయితే ఇది ఉంగుటూరులో చోటు చేసుకుంది. అబ్బాయి వచ్చేసి ఉంగుటూరుకు చెందిన అబ్బాయిగా మనకి అర్థమవుతోంది. ఇక ఆవిడ శ్రీకాకుళానికి చెందిన ఆవిడగా మనకి అర్థమవుతోంది. గతంలోనే రమకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. అయితే ఫ్యామిలీని వదిలిపెట్టేసి ఉంగుటూరు వచ్చేసింది రమను కొద్ది రోజుల కిందట పెళ్లి చేసుకున్నాడు మావులయ్యకి సంబంధించిన ఫోటోను సైతం మనం చూస్తున్నాము. విషయం తెలిసి ఊరికి తీసుకువెళ్ళిపోయాడు రమ భర్త, బంధువులు అంతా కూడా కలిసి. అయితే ఈ నెల 24వ తేదీన తిరిగి వచ్చేసింది రమ. తమను మళ్ళీ విడదీస్తారు అనే ఒక భయంతో వీళ్ళిద్దరూ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరి పరిచయం అయింది. ఆవిడకి 35 ఏళ్ళు, ఆల్రెడీ పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. బట్ ఇన్స్టా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ అబ్బాయికి 25 ఏళ్ళుగా తెలుస్తోంది. ఆవిడ ఫ్యామిలీని వదిలేసి ఉంగుటూరుకు వెళ్ళిపోయింది. ఉంగుటూరుకు వెళ్ళి వారిద్దరూ కూడా గతంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం కూడా భర్తకు తెలియడంతో భర్త ఇక భార్యకు సంబంధించిన బంధువులు ఉంగుటూరుకు వచ్చి భార్యను అక్కడి నుండి తీసుకొచ్చేశారు. అయితే మళ్ళీ ఫ్యామిలీని వదిలేసి ఉంగుటూరు ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయింది రమ. అక్కడ మళ్ళీ విడదీస్తారేమో అనే ఒక భయంతో వాళ్ళిద్దరూ కూడా బలవన్మరణానికి పాల్పడిన ఒక దుర్ఘటన మనం చూస్తున్నాం. ఇన్స్టా పరిచయం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఈ ప్రేమాయణం అసలు ఎప్పటి నుండి సాగుతోంది? ఎప్పుడు కూడా ఇటు ఇంట్లో వాళ్ళకి అనుమానాలు రాలేదా? అసలు అప్డేట్స్ ఏంటి సాగర్? ప్రాణాలను బలి తీసుకుందనే చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్న మహిళకు, వివాహితకు ఇక్కడ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంటున్నటువంటి యువకుడికి మధ్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది కొన్ని ఏళ్ల క్రితం. అది వారు ఆ చాటింగ్ అది చేసుకుంటూ అది ఆ తర్వాత ప్రేమగా కూడా మారింది. శ్రీకాకుళంలో జిల్లాలో నివాసం ఉంటున్న ఇర్రి రమ, ఆమెకి అప్పటికే వివాహం అయింది, బాబు పాప ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈమె కొంత ఇన్స్టాగ్రామ్ లో ఇర్రి రమ యాక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ గా ఉండటంతో ఆమె ఈ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి ఈ ఉంగుటూరు నియోజకవర్గం ఎర్రమల్లి గ్రామానికి చెందిన చిన్న మావుళ్ళైతే కొంత దగ్గరైందనే చెప్పుకోవచ్చు. ఈ చాటింగ్ కొంత శృతి మించి కొంత వారు ఫోన్లు మాట్లాడుకుని పర్సనల్ గా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత కొంత ఫోన్ పేలో డబ్బులు పంపించుకోవడం కూడా జరిగింది. ఇర్రిరామ ఈ మావుళ్ళకు డబ్బులు కూడా పంపిస్తుండేది. అయితే ఇర్రిరామకు 30 సంవత్సరాలు ఉంటే ఆల్రెడీ ఆవిడకి మ్యారేజ్ కూడా అయింది. మరొక యువకుడు గుండుగుల్లో చిన్న మావుళ్ళకి యువకుడు 25 ఏళ్ళు చేపలు ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరికి వయసులో కూడా సుమారుగా 10 ఏళ్ల వ్యత్యాసం ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే నెల రోజుల క్రితం ఇర్రి రమ తన కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తనే వదిలేసి ఈ మావుళ్ళ దగ్గరకు వచ్చేసింది. మావుళ్ళ దగ్గరకు వచ్చి మావుళ్ళతో కొంత పెళ్లి చేసుకుందాం, ఇక్కడే కాపురం పెట్టుకుందాం, సుఖంగా బతుకుదాం, కుటుంబాన్ని వదిలేసి వచ్చానంటూ కూడా చెప్పడంతో మావుళ్ళ కూడా అతనికి తెలియక అసలు కూడా ఆమెను ఆ ప్రేమ దీంట్లో ఉండి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూడా ఉంగుటూరులోనే కొంత కాపురం పెట్టారనే చెప్పొచ్చు. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇర్రి రమ ఏమైందో తెలియక ఆమె భర్త గాని బంధువులు గాని ఆమె గురించి వెతకడం, పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫైల్ చేయడం, ఈ ఉంగుటూరులో ఉంది, ఏలూరు జిల్లాలో ఇక్కడ ఉంగుటూరులో ఉందని తెలియడంతో వాళ్ళు 15 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు వచ్చి మావుళ్ళకి కొంత వారి కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి వివాహమైన అమ్మాయిని విడాకులు కూడా కాకుండా ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారి భవిష్యత్తు ఏంటంటూ కూడా వారిని రమను తమతో పాటు శ్రీకాకుళం తీసుకెళ్లిపోయారు. అక్కడ జాతర కొంత పండుగ కూడా జరుగుతుంది. ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చింది రమ. మరలా 24వ తారీఖున మావుళ్ళకి ఫోన్ చేసింది, తాను ఊటూరు వచ్చేసాను, ఒకసారి కలుద్దాం అని చెప్పింది. దాంతో మావుళ్ళ కూడా రమను కలవడానికి వెళ్ళాడు. అక్కడ నాచుగుంట దగ్గర ఉన్నటువంటి ఏలూరు కాలం వద్ద వీరు కలుసుకున్నారు. ఈ లోపు
మా ఊళ్ళయ్య తన బాబాయ్ కొడుక్కి అన్న కొడుక్కి సతీష్ అనే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. రమ మళ్ళీ శ్రీకాకుళం నుండి వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాట్లాడడానికి వెళ్తానంటూ చెప్తూ అతనికి ఒక వాట్సాప్ పెట్టాడు. కాలువ దగ్గర తన వస్తువులు ఉన్నాయి చూసుకోండి అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు ఫోను. వెంటనే కంగారుపడిన సతీష్ ఆ నాచుకుంట దగ్గర ఉన్నటువంటి ఆ కాలువ దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రిడ్జ్ వద్దకు వెళ్తే అక్కడ వీళ్ళిద్దరూ కనపడలేదు. కంగారుపడి వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఈ లోపు వారు అక్కడ కొంత బలవన్మరణానికి పాల్పడినట్లుగా సతీష్ అయితే గమనించి వెంటనే పోలీసులు, చేబ్రోలు పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు. 24 రాత్రి నుండి కూడా చేబ్రోలు పోలీసులు అక్కడ వారి మృతదేహాల గురించి కొంత గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత రోజు అంటే 25వ తారీఖున రమ మృతదేహం కొంత నీటిలోనే పైకి తేలి కనపడడం జరిగింది. వెంటనే ఆమె మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి రమకి సంబంధించిన బంధువులకి చేబ్రోలు పోలీసులు అయితే ఇంటిమేట్ చేశారు. నిన్న చూసుకుంటే మావుళ్ళ మృతదేహం ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక బృందాలతో ఏలూరు కాలంలో గాలించడంతో మావుళ్ళయ్య మృతదేహం కూడా ఈ రెస్క్యూ బృందానికి దొరికిందనే చెప్పుకోవచ్చు. దాంతో మావుళ్ళయ్య మృతదేహాన్ని కూడా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు పోస్ట్ మార్టం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా అంటే తెలిసి తెలియని వయసులో మరోపక్క శృతి మించిన వ్యవహారాలు సోషల్ మీడియాలో ఈ మధ్య పెరిగిపోవడంతో ఈ విధంగా కుటుంబ సభ్యులను కూడా కాదని ఈ ఒక పక్క రమ చనిపోతే అక్కడ ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు అన్యాయం అయిపోయారనే చెప్పుకోవచ్చు. అక్కడ భర్త కూడా పూర్తిగా బాధలో ఉన్నాడు. మరోపక్క మావుళ్ళయ్య కూడా వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే 25 ఏళ్ల వయసులోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. రోజు పనికి వెళ్ళి అమ్మ నాన్నకి తోడుగా ఉంటూ వచ్చాడు. అటువంటిది మావుళ్ళయ్య కూడా ఇలా బలవన్మరణానికి పాల్పడడంతో కొంత ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వారి రమ సొంతూరు సింగుపురంలో కూడా పూర్తి విషాద చేయాలనుకున్నాయి. ఇటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ఎర్రమల్ల గ్రామంలో కూడా పూర్తిగా విషాద చేయాలైతే అనుకున్నాయి సార్. థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి ఇన్స్టా పరిచయం కాస్త వీళ్ళిద్దరి బలవన్మరణానికి దారితీసింది. ఇద్దరు కూడా ఇన్స్టాలో పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం కూడా సంభాషణను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రేమగా మారింది ఈ వ్యవహారం. అయితే ఆవిడకు ఆల్రెడీ వివాహం అయ్యి ఉండటం, ఇద్దరు పిల్లలు సైతం ఉండటంతో ఆవిడ తన భర్తను వదిలేసి ఉంగుటూరుకు వెళ్ళిపోయింది. రమా అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అబ్బాయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. భర్తకు ఈ విషయం తెలిసిన వెంటనే కూడా రమను అక్కడ నుండి తీసుకొచ్చేశారు. మళ్ళీ రమ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అనంతరం కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎక్కడ వారిద్దరు కూడా మళ్ళీ కలిసి ఉండలేరు అనే ఒక భయంతో వారిద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. పర్వాలేదు.